హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వన్ గ్రామ్ జ్యువెలరీ. ఈరోజు మీ ముందుకు మరికొత్త కలెక్షన్ తీసుకొని వచ్చేసాండి. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మనకి ప్రీమియం మ్యాట్ ఫినిష్ ఉన్నటువంటి కాంబోస్ అండి. రెగ్యులర్‌గా ట్రెండింగ్‌గా క్రేజీగా సేల్ అయ్యే పీసెస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ వడ్డానం వచ్చేసి ఒకటి అడల్ట్, ఒకటి కిడ్స్ అనమాట. టోటల్ కాంబో కాస్ట్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. అండ్ సింగిల్ ఐటెమ్ అయితే రాదండి. కిడ్స్ సెపరేట్‌గా అయితే ఉంది కానీ అడల్ట్ సెపరేట్‌గా అనేది ప్రెజెంట్ లేదు. సో ఇవి మర్చిపోయాను. ఇవి కిడ్స్ కూడా సెపరేట్‌గా లేవండి. ఫుల్ తీసుకుంటే ఫుల్ సెట్ తీసుకోవాలి మీరు ఖచ్చితంగా. అండ్ మామ్ అండ్ డాటర్ సెట్స్ అని అలా వస్తున్నాయి. బట్ అవి కూడా ఇప్పుడు తక్కువ పీసెసే వస్తున్నాయండి. త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. అండ్ ఈ డిజైన్ నేను మీకు మొన్న లైవ్‌లో కూడా చూపించాను. ఎవరైనా చూడమంటే ఒకసారి మన లైవ్‌లో కూడా చూసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫుల్ కాంబో ప్రైస్ అనమాట. సో ఈ పీస్ వచ్చేసి మనకి ఏడీ స్టోన్స్‌తో డైమండ్ లుక్ ఫినిషింగ్‌లో అంటారు కదా! ఆ ప్యాటర్న్‌లో వచ్చింది. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ ఐటెమ్సేనండి. సో ఆల్మోస్ట్ చాలామంది హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు ఈ ఐటెమ్స్‌కి. సో మీలో ఎవరికైనా ఈ ఐటెమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్‌కి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్‌ని అయితే బుక్ చేసుకోగలుగుతారు. అండ్ ఇవి వచ్చేసి చూడండి హారం కలెక్షన్స్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ చాలా మంచిగా క్రేజీగా కూడా సేల్ అవుట్ అయిపోతున్నాయి. అండ్ కొత్తగా చూసే వాళ్ళందరికీ చెప్తున్నా అండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ ఐటెమ్ కొరియర్ చేయబడుతుంది. అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి అవైలబుల్‌గా ఉంటుంది. ప్రైస్ అనేది మీకు స్క్రీన్ మీదే మెన్షన్ చేయబడుతుంది. ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే ఎలాంటివి తీసుకోబడవు. అండ్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 అనేది వర్కింగ్ అవర్స్ అండి. సో, ఈ ఐటెమ్స్‌కైతే మార్నింగ్ 3 లోపు అవైలబిలిటీ చెక్ చేస్తాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈవినింగ్ 6 కానీ లేదా 8:00 కానీ ఫైనల్ ఐటెమ్ అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేయగలుగుతాం. పేమెంట్ అయితే మీరు ఎప్పుడైనా చేయొచ్చండి. బట్ ఎప్పుడైనా అంటే నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత 1 అవర్ లోపు మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. బట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవడానికి మాత్రం మెసేజ్ చేయాల్సిన టైమింగ్స్ మాత్రం పక్కా 10:30 తర్వాత అయితే నేను ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉందో లేదో చెప్పగలుగుతాను. సో, ఎవరైనా నాకు నైట్ టైమ్ మెసేజ్ చేసినా, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ చేసినా వాళ్ళకి రిప్లై అనేది కొంచెం లేట్ అయితే అవుతదనమాట. ఎందుకంటే షాప్ ఓపెన్ చేసాకే స్టాక్ ఎంతుందో అనేది చూసి బుక్ చేయగలుగుతాము. సో, అందుకోసమే ముందుగానే కన్ఫర్మ్ చేయమండి. మేము చెప్పిన తర్వాత వెంటనే గనుక మీరు పేమెంట్ గనుక చేసినట్లయితే వెంటనే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఈ ఆఫ్టర్‌నూన్ 3 లోపు బుక్ చేసుకున్న వాళ్ళే ఆ రోజు సేమ్ డే డిస్పాచ్ అవుతాయండి. సో, ఆ తర్వాత ఎవరు బుక్ చేసుకున్నా అది నెక్స్ట్ డేకి మాత్రమే మీకు డిస్పాచ్ అవుతుంది. అంటే స్టాక్ ఉండేదాన్ని బట్టి నెక్స్ట్ ఎక్కువ ఆర్డర్స్‌ని బట్టి డేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట. మాక్సిమం బిఫోర్ 3 బుక్ చేసుకున్నారంటే ఆ రోజే డిస్పాచ్ చేపిస్తాము. ఆఫ్టర్ 3 బుక్ చేసుకున్న వాటికి నెక్స్ట్ డే అనేది అవుతుందనమాట. అండ్ డెలివరీ టైమ్ వచ్చేసి 1 వీక్ టు 10 డేస్ పక్కా అండి. ఎవరికైనా 10థ్ డే కూడా ఏదైనా ఫంక్షన్‌కి బుక్ చేసుకునే వాళ్ళు మాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి. సో అండ్ సో డేట్‌న ఫంక్షన్ ఉంది. దానికోసం బుక్ చేసుకుంటున్నామంటే మేము రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఈ ఐటెమ్ ఆ రోజుకల్లా వెళ్తుందా లేదా? అసలు డిస్పాచ్ అయిందా కాలేదా? ట్రాక్ వచ్చిందా లేదా? అవన్నీ మేము చూసుకుంటూ ఉంటాము. ఓకేనా. సో, ఇన్‌కేస్ రాలేదనుకోండి మేము కూడా క్రాస్ చెక్ చేసుకొని అర్జెంట్ అన్నారు కదా! అసలు అయిపోయిందా లేదా? ఎక్కడి దాకా వచ్చింది ఏంటి? ఇన్‌కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇది జరిగిందని చెప్పేసి బుక్ చేస్తామనమాట. ఓకే. ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఓకే 10 డేస్ అన్నారు కదా! ఆలోపు వచ్చేస్తుందిలే ప్రోడక్ట్ అని చెప్పేసి బుక్ చేస్తారు. సో, బై మిస్టేక్ ఏదన్నా ఛాన్సెస్ వల్ల ఆ ఐటెమ్ గనుక మూవ్ అవ్వలేదనుకోండి. అప్పుడు మీరు 10థ్ డే వచ్చి మేడం నాకు రేపు ప్రోగ్రామ్ ఉంది దానికోసం బుక్ చేసుకున్నాను మీరు పంపించకపోతే ఎలా అంటే అప్పటికప్పుడు నేను కూడా ఏం చేయలేనండి. సో దట్ ఏం చెప్తున్నా అంటే మీకు ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు నాకసలు బుకింగ్‌కి ముందే ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? 1 వీక్ అయినా ట్రాక్ రాలేదు, ప్రొడక్ట్ రాలేదంటే ఒకసారి ట్యాగ్ చేశారంటే నేను చెప్తాను. మినిమమ్ 1 వీక్ ఆగాలండి. చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా మేడం లాస్ట్ టైమ్ 3 డేస్‌కే వచ్చింది. ఈసారి ఇంకా రాలేదు అలా అంటుంటారు. సో, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందండి. ప్రతిసారి వెంటనే డిస్పాచ్ అవుతాయని గ్యారంటీ లేదు. సో, స్టాఫ్ తక్కువ ఉంటారు. ఇప్పుడు హాలిడేస్, ఫంక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువుంది స్టాఫ్ లేనప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటది కదా! అందుకోసమే చెప్తున్నాను. సో, కొంచెం టైం అనేదైతే పడుతుంది. ఇవి మొత్తం చూడండి ఆల్మోస్ట్ మొనాలిసా పీస్‌లో కూడా లాకెట్ చేంజ్‌తో అండి. ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది. లాకెట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 20 కలర్స్ వరకు వచ్చాయి. 4, 5 కలర్స్ అండ్ 20 మొనాలిసా బీడ్స్ డిజైన్స్ అనమాట. సో, చాలా వచ్చాయనమాట. అన్ని ప్రైస్ ఒకటే ప్రైస్ ఉంటుంది. షార్ట్ సైజ్ వస్తుందండి. అది లాంగ్ ఏం రాదు. మీకు ఒక మీడియం లెంగ్త్ అనేది వస్తుంది. అంటే 20 ఇంచెస్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది చూడండి మనకి సీజెడ్స్ స్టోన్స్ తోటి రెగ్యులర్ పీసెసేనండి. బట్ వీటిని కూడా చాలామంది మళ్ళీ వీళ్ళు అడుగుతుంటారు. పాపం స్టాక్ అయిపోయి వాళ్ళకి స్టాక్ లేదని చెప్తూ ఉంటాను. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూసైతే బుక్ చేసుకోవచ్చు. చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నానండి. లెంగ్తీ వీడియో పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే గ్యాప్ వచ్చేస్తుందని త్వరగా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే బుకింగ్‌కి ముందే క్లియర్‌గా చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అలాగే ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు ఏ డ్యామేజ్ వచ్చినా సరే నేను ఎక్స్‌చేంజ్ తీసుకుంటాను. సో, మీరు ఓపెనింగ్ వీడియో తీయలేదు అంటే సారీ అండి. ఎలాంటి ఎక్స్‌చేంజ్ కానీ, రిటర్న్ కానీ, రీఫండ్ కానీ ఉండదు. రీఫండ్స్ అనేవి అసలు లేదండి. ఎట్టి పరిస్థితిలో కూడా రీఫండ్ ఇవ్వడం ఉండదు. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వల్ల మీ ఆర్డర్ క్యాన్సిల్ అయితే మీ అమౌంట్‌ని నెక్స్ట్ ఆర్డర్‌లో మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేను మీకు రీఫండ్ ఇస్తానని చెప్పినా సరే ఒక మినిమమ్ 4 డేస్ అబోవ్ పడుతుందండి. 4-7 వర్కింగ్ డేస్‌లో మీకు రీఫండ్ అయితే జరుగుతుంది. ఇమ్మీడియేట్ రీఫండ్ అయితే నాట్ పాసిబుల్ అండి. అంటే
చాలామంది అంటారు, "స్టాక్ లేదు కదా మేడం మీరెందుకు వెంటనే రీఫండ్ ఇవ్వరంటే" వన్స్ ఆర్డర్ బుక్ చేసాక అది డైరెక్ట్‌గా వర్కర్ గ్రూప్‌లోకెళ్ళిపోతుందండి. మేమిక్కడ మీకు రీఫండ్ ఇస్తున్నాం కానీ వర్కర్స్‌కి అది తెలియక మళ్ళీ ఐటెమ్‌నయితే డిస్పాచ్ చేసేస్తున్నారు. అండ్ రిసీవ్ చేసుకున్న కస్టమర్స్ మాకు మళ్ళీ మనీ అయితే సెండ్ చేయట్లేదండి. చా సారీ. చాలామంది ఏమంటున్నారంటే, ఐటెమ్ వస్తే మేము మళ్ళీ మీకు మనీ ఇస్తామంటున్నారు కానీ, ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లేదండి. సీరియస్‌లీ ఇవ్వట్లేదు. ఆ తర్వాత ఏదో ఒక రీజన్ రేపు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తాను వచ్చేవరకు మనం బ్లాక్ చేయడమో, మేము మర్చిపోవడమో, వాళ్ళు మర్చిపోవడమో జరుగుతుంది. అందుకోసమే మేము వర్కర్ గ్రూప్‌లో నుంచి డిలీట్ చేసుకున్న తర్వాతనే రీఫండ్ అనేది ఇస్తాము. సో, వితిన్ సెకండ్స్‌లో అయితే జరగదు కదండీ. ఎందుకంటే వాళ్ళకి డైలీ ప్రాసెస్ ఉంటుంది. నేనిక్కడ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాను, వీడియో చేసుకుంటూ ఉంటాను. చాలా ప్రాసెస్ అనేది ఉంటది కాబట్టి ఇదంతా అయిపోయాక మేము ఫ్రీగా ఉన్నప్పుడు ఒకరోజు కూర్చొని ఎవరెవరివి పెండింగ్ పడ్డాయి, స్టాక్ లేదు, క్యాన్సిల్ చేసామో చూసుకొని అవన్నీ డిలీట్ చేసుకొని అక్కడ వర్కర్ గ్రూప్ నుంచి కూడా పర్మనెంట్‌గా డిలీట్ అయిన తర్వాత అప్పుడు మీకు రీఫండ్ చేస్తామండి. అండ్ మీ మనీ అయితే మాకు అవసరం లేదు. కాకపోతే ఈ ప్రాసెస్ జరగడానికి మాకు కొంచెం టైం అయితే పడుతుంది. ప్లీజ్ దానికోసం మీరు కొంచెం కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇది మీ మనీ తీసుకోవడానికి కాదండి. కాకపోతే ఇక్కడ లేకపోవడం వల్ల నాకు లాస్ట్ వీక్‌లో నియర్లీ 5000 వరకు లాస్ వచ్చిందండి. సో, ఇది చెప్పినా ఎవరు నమ్మరు. అందుకోసమే చెప్తున్నాను. సో, ప్లీజ్ అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి. థాంక్ యూ సో మచ్.